ప్రియమైన తమ్ముడు, చెల్లి, మనము చర్చికి లేదా మందిరానికి ఆరాధనకు వెళతా ఉన్నప్పుడు కొన్నిసార్లు అక్కడున్న పరిస్థితులు మనల్ని గుచ్చుతా ఉంటాయి. చక్కగా పాటలు పాడటం లేదని, క్రమము చక్కగా లేదని, అలా కాకుండా దేవుణ్ణి మహిమపరచడానికి ఇలా జరిగితే బావుండును కదా అని మనకి అనిపిస్తా ఉండిద్ది. అటువంటి పరిస్థితుల్లో మనము ఏం చేయాలి అనే విషయాన్ని ప్రపంచ గొప్ప కీర్తనకారుడైన ఐజాక్ వాట్స్ జీవిత చరిత్ర మనకి చక్కగా నేర్పిస్తుంది. ఐజాక్ వాట్స్ బాల్యంలో బహు బలహీనుడిగా ఉండేవాడు. తరచుగా అనారోగ్యానికి గురయ్యేవాడు. అందరితో కలిసి ఆడుకోవడానికి ఆయన శరీరము సహకరించేది కాదు. బహు బలహీనంగా ఉండేది. యవ్వన ప్రాయంలోనికి వచ్చినప్పటికీ ఆయన శరీరం బాగా బలహీనంగా ఉండేది. అయితే ఆయనకి ప్రభువు సేవ చేయాలి, దేవుణ్ణి మహిమపరచాలి అనే ఆశ ఉండేది. ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళేవాడు, కానీ అక్కడ పాటలు అతన్ని ఏమాత్రం కదిలించేవి కాదు. ఆ పాటల్లో భావం ఆయనకి అర్థమయ్యేది కాదు. అది ఉజ్జీవం లేకుండా ఉండేది. దేవుణ్ణి మహిమపరుస్తా ఉన్నప్పుడు రావాల్సిన మహిమ రావటం లేదు, ఆ ఉజ్జీవం రావట్లేదు అని పదే పదే ఆయన్ని ఆ విషయము గుచ్చుతా ఉంది. ఒకరోజు ఆయన ఉండలేక వాళ్ళ నాన్నతో అడిగాడంట, డాడీ, చర్చిలో పాడే పాటలు బాగా బోరింగ్ గా ఉంటున్నాయి, పాడదామన్నా ఇవి నాకు అర్థం కావట్లేదు అని తన బాధను తన తండ్రితో పంచుకున్నాడు. అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడంట, ఆ పాటలు నీకు అర్థం కాకపోతే ఈ పాత తరానికి చెందినవి అని నువ్వు అనుకుంటే, ఉజ్జీవం కలిగిన పాటలో, దేవుణ్ణి మహింపరిచే పాటలో, దేవుణ్ణి గణపరిచే పాటలో నువ్వు ఎందుకు రాయకూడదు అని ప్రోత్సహించాడట. ఆ సవాల్ని సంతోషంగా స్వీకరించాడు ఐజాక్ వాట్స్. ప్రార్థన చేసి పాడటం ప్రారంభించిన తర్వాత ఆయన రాసిన పాటల్లో ఒక అద్భుతమైన పాట ఇప్పటికీ మనం వింటా ఉంటాం. హాయ్ లోకమా అనే పాట, జాయ్ టు ద వరల్డ్ అని క్రిస్మస్ అప్పుడు మనం తరచుగా ఆ పాటను పాడుతూ వింటూ ఉంటాం. ఆ పాట ఆయన మండుతున్న గుండెల్లో నుంచి వచ్చింది. సుమారు 750 పాటలు ఆయన రాశాడు. ఇంకా ఎక్కువే రాశాడు. ఆ పాటలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందినాయి. ఆ పాటలు అనేక ప్రాంతాల్లో నేటికి పాడుతా ఉన్నారు. ఆయన బలహీనుడైనప్పటికీ కూడా దేవుడు ఆయన్ని వాడుకున్నాడు. ప్రియ తమ్ముడు, చెల్లి, మన దృష్టికి దేవుడు ఒక దాన్ని తీసుకొని వచ్చాడు అంటే ఆ విషయం గురించి మన విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంది అనే విషయము ఐజాక్ వాట్స్ జీవిత చరిత్ర మనకి నేర్పిస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు మనకు సంబంధం లేదులే అనుకోకుండా ప్రభువు పాదాల దగ్గరికి వెళ్దాం. దేవుడు ఆ పరిస్థితిని మనకు ఎందుకు చూపిస్తున్నాడు అనే విషయాన్ని దేవుణ్ణి అడుగుదాం. ఈ తరంలో ప్రభు కొరకు పనిచేసే వ్యక్తులుగా మనం కూడా ఉన్నాం. అటువంటి కృప ప్రభు మనకి దయచేయునుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.